5 మాటలు జయ శబ్దం వేస్తే దాని అర్థం ఏమిటంటే సమస్త వాంగ్మయము ఎవరి యందు పర్యవసిస్తోందో, లేదు ఎవరు సమస్త జయములనిస్తారో, అన్ని కార్యములను సాధింపచేస్తారో, అన్ని వైభవములనిస్తారో అటువంటి తల్లికి ప్రణతులు అని దాని అర్థం. ఇప్పుడు ఆ కీర్తన ఎవరికి అన్వయం? లక్ష్మీదేవికి అన్వయం. పైగా అందులో ఒక మాట ఉంది ప్రధానంగా, వరదాప్రియ రంగనాయకి అని ఉంది. వరదాప్రియ అంటే కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామి యొక్క ప్రియురాలు వరదాప్రియ. రంగనాయకి శ్రీరంగ క్షేత్రంలో ఉన్న రంగనాయక స్వామి వారి యొక్క ఇల్లాలు రంగనాయకి. ఇప్పుడు ఆ కీర్తన ఎవరి మీద? లక్ష్మీదేవి మీద అని చెప్పి సంగీతం నేర్పేవాళ్ళు వెంటనే అంటారు, ఇదే కీర్తన సరస్వతి మీద కూడా ఉంది, అది సరస్వతీదేవి మీద కీర్తన అంటారు. అంటే పిల్లలు తెల్లబోయి వాళ్ళ దృష్టిలో లక్ష్మీ వేరు సరస్వతి వేరు అనుకుంటారు కదా పాపం చిన్నప్పుడు. అలా ఎలా మాస్టారు అంటారు. అంటే